అందరికీ నమస్కారం. నేను బిందుని. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మునుపటి అంశాలలో మనం మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు మరియు దాని పర్యవసానాల గురించి చర్చించాము. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 4 సామ్రాజ్యాలు కూలిపోయి కొత్త సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. సరిహద్దులు పునర్నిర్మించబడ్డాయి మరియు అంతర్జాతీయ సంస్థలు స్థాపించబడ్డాయి. అగ్రెసివ్ నేషనలిజం, మిలిటరిజం, ఇంపీరియాలిజం, మరియు సీక్రెట్ అలయన్స్ కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం. పై కారకాలతో పాటు ప్రత్యేక సందర్భాలు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. అభ్యాస ఫలితాలు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సైలెస్ ఒప్పందం, లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం, ప్రతీకార ఆధిపత్యానికి జర్మన్ సవాలు, సోషలిజం మరియు రష్యా భయం, తక్షణ కారణం, ఓటమి మరియు ముగింపు, ప్రపంచ యుద్ధాల పరిణామాలు. కీలక పదాలు: 1. వెర్సైలెస్ ఒప్పందం, అధికారిక శాంతి ఒప్పందం. 2. ప్రతీకార ఆధిపత్యం, ప్రతీకార భావన. 3. నాజీయిజం పెరుగుదల, అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలోని ఉద్యమం. 4. వైఫల్యం, పనిచేయడం లేదు. 5. ఓటమి, ఒకరిపై గెలవడానికి. 6. పరిణామాలు, ఫలితం లేదా ప్రభావం. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలు. వెర్సైలెస్ ఒప్పందం, నిబంధనల తీవ్రత. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి 1919లో 32 దేశాలతో ప్రపంచ జనాభాలో 300 మందితో కూడిన శాంతి సమావేశం వర్సైల్స్లో జరిగింది. ఐదు విజయవంతమైన శక్తివంతమైన దేశాలు యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ మరియు జపాన్ ఈ సదస్సులో పాల్గొన్నాయి. కానీ సోషలిస్ట్ రష్యా మరియు జర్మనీ, ఆస్ట్రియా మరియు టర్కీ వంటి ఓడిపోయిన శక్తులు సమావేశానికి ఆహ్వానించబడలేదు. ఈ సమావేశంలో ది ట్రిటీ ఆఫ్ వెర్సైలెస్ జర్మనీపై కొన్ని ప్రాదేశిక జరిమానాలు మరియు సైనిక కోతలను విధించింది. ఈ ఒప్పందం జర్మనీని ఆఫ్రికా, ఆసియా మరియు పసిఫిక్లోని కాలనీలను లొంగిపోయేలా చేసింది మరియు ఫ్రాన్స్ మరియు పోలాండ్ వంటి ఇతర దేశాలకు భూభాగాన్ని ఇవ్వండి. జర్మనీ తన వ్యాపార నౌకలను మిత్రరాజ్యాల నౌకాశ్రయాలకు అప్పగించాలన్న మిత్రరాజ్యాల డిమాండ్లను అంగీకరించడానికి జర్మనీ నిరాకరించింది. లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం. మొదటిది పునరావృతం కాకుండా నిరోధించడానికి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. ప్రపంచ యుద్ధం కానీ 2 దశాబ్దాలలో ఈ ప్రయత్నం విఫలమైంది. ఆర్థిక మాంద్యం, పునరుద్ధరించబడిన జాతీయవాదం, బలహీనపడిన వారసుల రాష్ట్రాలు మరియు అవమానకరమైన భావాలు ముఖ్యంగా జర్మనీలో చివరికి రెండవ ప్రపంచ యుద్ధానికి దోహదపడ్డాయి.
ప్రతీకార ఆధిపత్యానికి జర్మన్ సవాళ్లు. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ ఓటమి తర్వాత విజయం సాధించిన మిత్రరాజ్యాలు యుద్ధం ప్రారంభించినందుకు జర్మనీని శిక్షించాలని మరియు దేశాన్ని మళ్లీ పైకి లేవలేని విధంగా నిర్వీర్యం చేయాలని కోరుకున్నారు. వెర్సైలెస్ ఒప్పందం ద్వారా జర్మనీపై విధించిన పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయి. ఇది హిట్లర్ మరియు అతని నాజీ పార్టీ పెరుగుదలకు దారితీసింది. జర్మనీ వర్సైలెస్ ఒప్పందంలో కోల్పోయిన భూభాగాలను తిరిగి పొందాలని కోరుకుంది. జర్మనీ నాజీల ఆధ్వర్యంలో తన పరిశ్రమలను పునర్నిర్మించింది మరియు భారీ సైన్యాన్ని అభివృద్ధి చేసింది. సోషలిజం మరియు రష్యా భయం. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క వినాశకరమైన ఫలితం యూరప్ అంతటా గొప్ప సామాజిక మార్పులకు కారణమైంది. రష్యాలో 1917లో ఒక విప్లవం జరిగింది మరియు దాని పర్యవసానంగా అది కమ్యూనిస్ట్ రాజ్యంగా మారింది. 1922లో ఇది సోవియట్ సోషలిస్ట్ స్టేట్స్ యుఎస్ఎస్ఆర్ యూనియన్గా మారింది. ఈ కొత్త ప్రభుత్వం యొక్క మొదటి చర్యల్లో ఒకటి రష్యాను అంతం చేయడం, యుద్ధంలో పాల్గొనడం మరియు శాంతి చర్చలను ప్రారంభించడం. బ్రిటన్ వంటి పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలు యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఏకం కావాలని హిట్లర్ను ప్రోత్సహించాయి. తక్షణ కారణం 1939 సెప్టెంబర్ 1న పోలాండ్పై జర్మనీ దండయాత్ర చేయడం, స్వాధీనం చేసుకోవడం రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఇది ఒకవైపు జర్మనీ, ఇటలీ మరియు జపాన్లతో మరియు ఇంగ్లాండ్, యుఎస్ఏ, ఫ్రాన్స్ మరియు యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలోని మిత్రరాజ్యాలతో రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఈ తక్షణ కారణం వంటి ఇతర కారకాల వల్ల మరింత తీవ్రతమవుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సైలెస్ ఒప్పందం యొక్క ప్రభావం. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం. జర్మనీ మరియు జపాన్లో మిలిటరిజం పెరుగుదల. లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం. పాసిస్ట్ దేశాలు ఒకదానికొకటి మద్దతు ఇచ్చాయి మరియు పొరుగు దేశాలపై సైనిక ఆక్రమణను ప్రారంభించాయి. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఓటమి మరియు ముగింపు. 1943 ప్రారంభంలో జరిగిన ప్రసిద్ధ స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మన్ సైన్యాలు ఓడిపోయిన తరువాత వెనక్కి తిరిగాయి. వారు జర్మనీ రాజధాని బెర్లిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఫార్ ఈస్ట్లో హిరోషిమా మరియు నాగసాకిపై బాంబు దాడి తరువాత జపాన్ యుఎస్ఏకి లొంగిపోయింది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం ఆగస్టు 1945లో ముగిసింది. యుఎస్ జపాన్ను ఆక్రమించింది కానీ జపాన్ చక్రవర్తి పాలన కొనసాగించడానికి అనుమతించింది. అయినప్పటికీ వారు రాజ్యాంగాన్ని నిర్మించారు మరియు పార్లమెంటు ద్వారా ఎన్నికైన మరియు బాధ్యత వహించే ప్రభుత్వాన్ని స్థాపించారు.
ప్రసిద్ధ న్యూరంబెర్గ్ విచారణలో చాలామంది నాజీ జనరల్స్ మరియు నాయకులు పట్టుబడ్డారు మరియు విచారణకు గురయ్యారు. న్యూరెంబెర్గ్ ట్రిబ్యునల్ 11 మంది ప్రముఖ నాజీలకు మాత్రమే మరణశిక్ష విధించింది. అనేక మంది జీవితాంతం జైలు శిక్ష అనుభవించారు. హిట్లర్ మరియు అతని సన్నిహితులు పట్టుబడకుండా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచ యుద్ధాలు పరిణామాలు. మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యాలను నాశనం చేసింది, అనేక కొత్త దేశరాజ్యాలను సృష్టించింది మరియు ఐరోపా కాలనీలలో స్వాతంత్ర్య ఉద్యమాలను ప్రోత్సహించింది. ఇది నేరుగా సోవియట్ కమ్యూనిజం మరియు హిట్లర్ యొక్క పెరుగుదలకు దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ సూపర్ పవర్గా అవతరించింది. ఇది జర్మనీ మరియు ఇటలీలో నియంతృత్వానికి ముగింపు పలికింది. జర్మనీ పశ్చిమ జర్మనీ మరియు తూర్పు జర్మనీగా విభజించబడింది. పశ్చిమ జర్మనీ బ్రిటన్, ఫ్రాన్స్ మరియు యుఎస్ఏలచే నియంత్రించబడింది. యుఎస్ఎస్ఆర్ దాని ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించింది. రెండు యుద్ధాల తరువాత అప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క ప్రమాదాలను ప్రపంచం అర్థం చేసుకుంది. ఇది ప్రజాస్వామ్యం కోసం పెరుగుతున్న అవసరానికి దారితీసింది. ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ స్థాపించబడింది. యుఎన్ఓ అనేది 4 సూత్రాలపై ఆధారపడిన ఒక రకమైన ప్రభుత్వం. 1. శాంతిని కాపాడటం. 2. మానవ హక్కులను సమర్థించడం. 3. అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడం. 4. సామాజిక పురోగతిని ప్రోత్సహించడం. ఇవన్నీ ఇలాంటి ఏజెన్సీల ద్వారా పనిచేస్తాయి. యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ పిల్లల కోసం పని. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎడ్యుకేషన్. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం కోసం. ILO అంతర్జాతీయ కార్మిక సంస్థ శ్రామిక ప్రజల కోసం. యుఎన్ఓ USA మరియు రష్యా USSRలకు గొప్ప శక్తుల సాధనంగా మారింది మరియు యుద్ధాలను నిరోధించడంలో మరియు శాంతి మరియు స్థిరత్వాన్ని కొనసాగించడంలో నిర్వహించేది. మనం యుఎన్ఓ గురించి మరియు అది ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం.